ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం, వెండి 2 ధరలు కూడా ఒకసారి పెరగటం, మరొకసారి తగ్గడం ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. తాజాగా వెండి అయితే 4,20,000 వరకు టచ్ అయింది. ఈ 4 రోజుల వ్యవధిలోనే 3,00,000 వరకు దిగిపోయింది. ఈరోజు గనక చూసుకున్నట్లయితే 3,00,000 నుంచి 2,80,000 వరకు వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ 3,00,000కి టచ్ అయింది. ఆహ్, మరోవైపు బంగారం గూడా 10 క్యారెట్ల బంగారం 1,53,000 వరకు చేరుకుంది. సో, ఈరోజు కూడా దాదాపు రూ. 760 లాభం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు సంబంధించి కావచ్చు, భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, మనతో పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు బిజినెస్ ఎనాలిసిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు బంగారం, వెండి గురించి మాట్లాడాలంటే ముందుగా మీరేం చెప్తారు సార్? మీడియా గత 1 ఇయర్ నుండి బంగారం, వెండి తప్ప వేరే టాపిక్‌లు దొరకట్లేదా మీకు? ఇప్పుడు బంగారం తగ్గినా, వెండి తగ్గినా ముళ్ళొచ్చే అరిటాకు మీద పడినా అరిటాకొచ్చి ముళ్ళు లాస్ అరిటాక్కే. సిల్వర్ కొంచెం చూసుకుంటే 70,000-80,000 వేలు ఉన్న లాస్ట్ ఇయర్ రేటు 4,25,000 దాకా హై రేంజ్‌కి వెళ్ళింది. ఒక 2 డేస్ బ్యాక్ అది కరెక్ట్‌గా 1,25,000 దాకా 3,00,000 అయింది. ఇవాళ పొద్దుట చూసుకున్న కన్నా 2.8 ప్లస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సాయంత్రంకి వచ్చేసరికి 3,00,000 వచ్చింది. సో, ఆల్మోస్ట్ 35-40% తగ్గినట్టు, 35% తగ్గినట్టు 4,00,000 అండి. సో, అంటే అర్థం ఏంటంటే ఎక్కడో దగ్గర గ్యాప్ వస్తుంది. గ్యాప్ అంటే ఏంటి? ఇంతవరకు కొనేవాళ్ళు ఇప్పుడు ఎందుకు సడన్‌గా రేటు పడిపోయిందంటే, ఇంతకుముందు ఎవరైతే కొన్నారో 75,000, 80,000, 90,000 అప్పుడు కొన్నారు కదా! వాళ్ళు 4,00,000 హై ప్రాఫిట్స్ వచ్చాయి. అమ్మేస్తున్నారు. అమ్మేవాళ్ళు ఎక్కువైనప్పుడు కొనేవాళ్ళు తక్కువైపోతారు. ఎందుకంటే స్కేర్సిటీ మాట. డిమాండ్ అనేది ఏంటి? ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే రేటు తగ్గిపోతుంది. అక్కడ రేటు పెరుగుతుంది, ఇక్కడ రేటు తగ్గుతుంది. సో, డిమాండ్ వర్సెస్ సప్లై గ్యాప్. సో, ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే సిల్వర్ రేటు తగ్గడానికి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రేడింగ్లో ట్రంప్ గారు మైండ్ రివర్స్ గేర్ వేశారు. 2, ప్రొడక్షన్ కెపాసిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతకుముందు సిల్వర్ రేట్లు పూజ సామాన్లు వాడుకునేవాళ్ళం సిల్వర్. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పూజ సామాన్ల కంట ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు, ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానెల్స్. 2 స్క్వేర్ మీటర్స్ ప్యానెల్ సోలార్ చేయాలంటే 20 గ్రామ్స్ సిల్వర్ కావాలి. అట్లా యూసేజ్ ఉంది. ఆ యూసేజ్ని కొత్త టెక్నిక్స్ వాడి, కొత్త పద్ధతులు వాడి యూసేజ్ తగ్గించి కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్ ఇన్ ది ఇండస్ట్రీ తగ్గిపోయింది. అంటే దాదాపు 66% తగ్గించారు. 66-68%. ఎలా చేశారంటే ఆధునిక పరిజ్ఞానాలు ఉపయోగించి ఈ సిల్వర్ కన్జంప్షన్ యూసేజ్ తగ్గాలి, దాన్ని పరిశోధన చేసి ఆ ప్రకారంగా తగ్గించారు. రెండోది, చైనా కూడా ఈ సిల్వర్ ప్లేస్లో కాపర్ పేస్ట్, సిల్వర్ కోటెడ్ కాపర్ పేస్ట్ వాడుతున్నారు. అంటే కాపర్ ఎప్పుడు రేటు తక్కువ. సో, దీనివల్ల ఏమైంది? ఇండస్ట్రీ పెద్దవాడుగా నేను కొంటే 1 కేజీ, 1/2 కేజీ కొంటాం. ఇండస్ట్రీలు కొంటే టన్నులో కొంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ యూసేజ్ తగ్గిపోవడం వల్ల డిమాండ్ తగ్గింది. సో, దానివల్ల రేట్ అనేది ఒకసారి డ్రాప్ అయింది. కానీ మళ్ళీ రేటు కొద్దిగా పెరుగుతుంది కూడా. ఇది పెరగడం ఎక్కువ పెరుగుతుంది, తగ్గడం కొద్ది తగ్గుతుంది. ఈ 1,25,000 చాలా స్టీప్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కన్సిస్టెంట్గా ఉంటుందంటే చెప్పలేం. ఇప్పుడు ఇండస్ట్రీ యూసేజ్ మళ్ళీ పెరిగింది అనుకోండి, మన ప్రొడక్షన్ ఉత్పత్తి కెపాసిటీ బాగా వచ్చి ఇప్పుడు మైనింగ్ బాగా చేస్తే, ఇంతకుముందు ఏమైంది? మైనింగు ఏదైనా మెటల్ కావాలంటే మైనింగ్లో వస్తుంది. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇవన్నీ టైటానియం ఇవన్నీ కూడా. ఆ మైనింగ్ ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చింది అనుకో, రేటు పడిపోతుంది. కొనడం తగ్గిపోయినా రేటు తగ్గిపోతుంది. సో, ఈ రెండు మెయిన్ ఈసారి ప్రధాన కారణం అంటే ఇండస్ట్రీలో 100 గ్రాములు 1 కేజీ వాడేవాడు ఓన్లీ 300-350 గ్రాములు వాడుతున్నాడు. అంటే 650 గ్రాములు 700 తగ్గిపోయింది. సో, అక్కడ ఓవరాల్గా చూసుకుంటే చాలా కన్జంప్షన్. సార్, ఇప్పుడు బడ్జెట్ ఒకవైపు నడుస్తుంది. సో, ఈ నేపథ్యంలోనే ట్రంప్ అలాగే ప్రధాని మోదీ ఇద్దరి మధ్యన కూడా ఒక ఒప్పందం కుదిరింది, అమెరికాకి, భారత్‌కి. సో, యూఎస్ ట్రేడ్ అగ్రీమెంట్. సో, ఈ ఒప్పందం ద్వారా ఈ గోల్డ్ రేట్, సిల్వర్లు మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇది చాలా కష్టమైన క్వశ్చన్, బట్ ట్రై చేస్తాను. మీరు యాంకర్లు ఏదో క్వశ్చన్ తయారై వస్తారు, స్పీకర్ని ఎట్లా ఇరికిద్దాం గోతులోని. ఇప్పుడు దీనికన్నా ముందు ఒక కథ చెప్పాలి మీకు. ఆల్రెడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ కంట్రీస్కి, ఇండియాకి ఒప్పందం జరిగింది. దానివల్ల 2 కోట్ల మంది పైచిలుగా బయర్స్కి ఉపయోగపడుతుంది. ఏం చేశారంటే తారీఫ్ రేట్లు ఒక పక్క ట్రంప్ గారు పెంచుతుంటే వీళ్ళు తారీఫ్ తగ్గించుకున్నారు.
అంతకుముందు 66% నుండి 150% ఉన్న సుంకాన్ని ట్యాక్స్ని ఇప్పుడు 40%కి 10%కి పడిపోయింది. అదేవిధంగా వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఉందో మన ఇంపోర్ట్స్ మన 2 కంట్రీలకు బైలాటరల్ రిలేషన్షిప్ అనేది బాగా అండర్స్టాండింగ్కి వచ్చి సైనింగ్ అయింది. దీన్ని చూసి ట్రంప్ గారు మన అప్పుడు లాస్ట్ టైం ఏమంటే నేను అవసరమైతే 100% కూడా చేస్తాను ఇండియా మీద ట్యాక్స్ వేయడానికి అని. కానీ ఇప్పుడు ఏమంటాడంటే ఇది చూసి ఎంటైర్ ప్రపంచం అంతా ఒక పక్క ఉంటే ట్రంప్ గారు ఒక పక్క ఉన్నాడు. 1-2 దేశాలు మినహా అన్ని దేశాలు ఒక పక్క ఉన్నాయి, ట్రంప్ ఒక పక్క ఉన్నాడు. సో ట్రంప్ గారు గెయించారు ఏంటంటే ఇది మనం ఇలా పోసుకుంటూ పోతే పెంచుకుంటూ పోతే మనకి అడ్రస్ ఉండాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు 50% 25% చేస్తా అన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా నిన్న ఇవాళ జరిగిన డిస్కషన్లు ఏంటంటే నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇప్పుడు ఇలా ట్యాక్స్ అవుతుంది వాడు ఎంత శాతం పెంచినా మనం రెడీగా ఉండాలి, మీరు రెడీగా ఉన్నామని ఆల్రెడీ సిగ్నల్ పంపించారు ట్రంప్కి. ఈరోజు ఆయన క్యాబినెట్ సమావేశంలో ఏంటంటే దాదాపు 18% వరకు వచ్చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య కూడా ట్రేడ్ ఒప్పందాలు కుదురుతున్నాయి, సానుకూలంగా స్పందించారు. వాళ్ళ యూఎస్కి ఇండియాకి ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యిందంటే కనుక ఇది మంచి శుభపరిణామం. అంటే ఫ్యూచర్లో ఇలా అనుకుంటూ పోతే డెఫినెట్గా రానున్న రోజుల్లో మన రిలేషన్షిప్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైంది ట్రంప్ గారు డాలర్ని స్ట్రాంగ్గా చేసుకుంటాడు, ఇండియా రూపీ వీక్ అయిపోతుంది. ఈరోజు $1 ఈక్వల్ టు 92 రూపీస్. చాలామంది నేను చూసింది ఏంటంటే 92 రూపీస్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ ప్రకారం చూసుకుంటే 92 రూపీస్ 92 రూపీస్ అనేది చాలా ఎక్కువ. సో మనం ఏమనుకుంటే స్ట్రాంగ్ అయింది అనుకుంటాం, రేటు పెరుగుతుంది కదా మనం వీక్ అవుతున్నాం. అదే 92, 82, 75 పడింది మనం స్ట్రాంగ్ అయినట్టు. సో ట్రంప్ గారు మ్యాక్సిమం ట్రై చేసేది ఏంటంటే డాలర్ని ఎంత స్ట్రాంగ్ చేస్తే, బట్ యావత్ ప్రపంచం ఒక పక్క ఉంటే ట్రంప్ గారు ఒక పక్క ఉన్నారు. ఎక్సెప్ట్ ఇండియా, చైనా ఉన్న 2 కంట్రీస్. దీనివల్ల ఏమవుతుందంటే డాలర్ని స్ట్రాంగ్ చేస్తే వ్యతిరేకంగా ఉన్నది డాలర్ రేట్ పెరిగే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఒక్కసారి డాలర్ వీక్ అయిందంటే రేట్లు పడిపోతాయి ఇండియాలో. ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. సో ఈ ఒప్పందం వల్ల నిజంగా ఎంతకాలం ఉంటాడో ఆ స్టేట్మెంట్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. సో ఆ ట్రేడ్ కానీ సైన్ చేస్తే కనుక డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ విజన్ అండ్ గుడ్ ప్రొసీజర్. మరి రేట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే ఈరోజు ఒక్కరోజే సిల్వర్ 3 lakhs ఉన్నది కాస్త 2.80 lakhsకి వచ్చింది, మళ్ళీ 3 lakhs టచ్ అయింది. సో మోడీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిన కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం, ఈ మార్కెట్లో మళ్ళీ ఒడిదుడుకులు రావటం, మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు? అది మీరు ఎవరు చెప్పలేరు. రేపు నువ్వు బతుకుంటావో లేదంటే ఎవరు చెప్పలేరు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుత వాతావరణంలో పెరిగే సూచనలు కొద్దిగా ఉన్నాయి. మళ్ళీ ఇది రివైవ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు చీప్గా ఉంటాయి, అన్ సీజన్లో కొంటే రేట్ ఎక్కువ ఉంటాయి, అవునా? ఇప్పుడు ఈ డిస్కషన్ ఏముంది, ట్రంప్ గారు అంతకుముందు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మళ్ళీ దాన్ని బ్యాక్ చేసుకొని రివర్స్ గేర్లో వచ్చి సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తుంది. ఇండియా అనేది భయం. ఇండియా, చైనా, జపాన్, రష్యా ఈ కంట్రీస్, ఇప్పుడు అమెరికా ఫస్ట్ లార్జెస్ట్ కంట్రీ ఉంది. ఈ మూడిట్లో 4 ఒకటి వచ్చింది అనుకోండి వాడు కింద అయిపోతాడు. అది అవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు ఆయన. అండ్ ఇండియా కూడా అమెరికా, చైనా తర్వాత 3rd లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అవ్వాలనేది మన కోరిక. సో దానికి అనుకూలంగానే మోడీ గారు స్టెప్స్ తీసుకుంటున్నారు, ప్రొసీజర్గా ఫాలో అవుతున్నారు. సో వరల్డ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే మోడీ గారు. నేను 3వసారి ప్రధానమంత్రి, 4వసారి అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో ఆయన దేశాన్ని ఒక మంచి రూట్ వైపు ప్లాన్ వేసి ప్లాట్ఫామ్ వేసి నడిపిస్తున్నారు. ఓవరాల్గా నిన్న బడ్జెట్లో చూసుకుంటే కూడా పెద్దగా చేంజ్లు లేవు, కొన్నాటిలో తప్ప. సో రానున్న రోజుల్లో ఈ పాలసీలు, ట్రేడ్ ట్యాక్స్లు తగ్గితే కనుక డెఫినెట్గా రేట్లు తగ్గుతాయి. అట్లానే 0నో లేకపోతే మళ్ళీ 50లో పడుతుంది అని కూడా కొద్దిగా కరెక్షన్ ఉంటుంది. 10%, 20%, 30% కరెక్షన్ ఉంటుంది. అది అప్ అండ్ డౌన్ అనేది రోడ్డు మీద అప్ వెళ్తే డౌన్ కంపల్సరీ. వేవ్ లెంత్ ఉంది ఫిజిక్స్లో ఎట్లా. సో ఒకసారి కొద్ది డౌన్ అయినప్పుడు కొద్ది ఎంత పెరుగుతుందో అంత తగ్గపోవచ్చు. ఇప్పుడు 80,000 నుండి 4 లక్షలు వెళ్ళింది, అంత తగ్గిందా? కానీ ఈ ఇండస్ట్రీ యూసేజ్ మళ్ళీ పెరిగింది అనుకోండి, మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఇదంతా కూడా ఒక జగన్నాటకం. అంత పెద్ద ఆయన అక్కడ దగ్గరుండి నడిపిస్తున్నాడు. మన డాలర్ స్ట్రాంగ్ కావాలంటే నేను ఏమేమి వ్యూహాలు చేయాలి, మహాభారతం, రామాయణంలో వేసినట్టు ఆ వ్యూహాలన్నీ ట్రై చేస్తున్నాడు. కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ భారత్లో కూడా కొన్ని ప్రతి విమర్శలు కూడా వస్తున్నాయి. సో భారత్ ఏమో అమెరికాకి 0% టారిఫ్లు విధిస్తే అమెరికాకి మాత్రం 18% ఇండియాకి టారిఫ్ విధిస్తుంది. సో ఈ రెండింటి మధ్యన ఏ విధంగా చూస్తారు రెండు దేశాల మధ్య? ఇప్పుడు ఒక్కసారి 50% నుండి 0 చేయకూడదు కదా. మన ఇండియా ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్నాడు ఆయన. ఎవరు? మోడీ, మన ట్రంప్ గారు. మన దగ్గర మనం మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టాక అందరూ మేక్ ఇన్ చైనా, మేక్ ఇన్ జపాన్ అని
సో ఎప్పుడు కూడా పెరుగుట విరుగుట కొరకని నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. సో ఈ 50% ఒక్కసారి జీరో చేస్తే జనాలు జీర్ణించుకోలేరు. అందుకని స్టెప్ బై స్టెప్ రానున్న రోజుల్లో ఇంకా సానుకూలంగా ఉండి ట్రేడ్ అర్థమైతే బిజినెస్ ఇప్పుడు ట్రంప్ గారికి మనం వాళ్ళు కొనపోతే బిజినెస్ లాస్ కదా. ఇప్పుడు ఇమిగ్రేషన్ వీసా ప్రాసెస్ వల్ల ఇండియన్ పేరెంట్స్కి దాదాపు 55,000 నుండి 60,000 కోట్లు మిగిలింది ఈ సంవత్సరం. ఎందుకు? ఎవరు అమెరికాకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మన ఇండియన్స్ వెళ్తే అమెరికాలో గంటకి $8 నుండి $10 పనిచేస్తారు. వాళ్ళు అమెరికా వాళ్ళకి గంటకి $50-60 ఇవ్వాలి. అంటే మన ఎంప్లాయీస్ అక్కడ పనిచేయడం వల్ల 80% రెవెన్యూ మిగులుతుంది. కానీ ఆయన ఏంటంటే పట్టుదల పోతుంది. నేను చెప్పిందే వేదవాకు, పట్టి గుర్రానికి ఇవ్వడం 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు. సో నేనున్న ఈ టర్మ్ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వలేను, అయ్యే ఛాన్సులు యూఎస్లో 2 సార్లు ప్లస్ ఏజ్ కూడా పర్మిట్ చేయదు. అందుకని ఈ 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్న హిస్టరీని రీరైట్ చేయడానికి ట్రంప్ గారు ట్రై చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం? ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో ఎలా ఉన్న ఓటర్స్ కానీ అంత లిటరసీ రేట్ కానీ ఇండియాలో ఏమైందంటే అన్నిటికీ రెడీ ఉన్నాం. మన పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయినప్పుడు 2 ఆడవాళ్ళతో 9 స్థావరాలని 20 నిమిషాల్లో లేపేశాడు. అంటే చాలా పెద్ద మాట. ఓకే, సో ఆ డిస్కషన్లో చూసుకుంటే మన ఇండియా పాకిస్తాన్కి ఒకటే సమాధానం చెప్పలేదు, మొత్తం యావత్ ప్రపంచం చెప్పింది ఇండియాతో పెట్టుకుంటే తాట వలుస్తామని. ఇండియా హమ్ కిసీసే కమ్ నహీ హిందీలో సినిమా వచ్చింది. ఆ విధంగా సో రానున్న రోజుల్లో కొద్ది డెఫినెట్గా కరెక్షన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ గోల్డ్, సిల్వర్తో పాటు ఇతర మెటల్స్కి ఏ విధంగా ధరలు ఉండబోతాయి? సో వాటి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు? నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ మాట్లాడిన వీడియోలో చెప్పాను. ఫస్ట్ గోల్డ్ పెరిగింది, తర్వాత సిల్వర్ పెరిగింది. రానున్న రోజుల్లో ఆల్రెడీ కాపర్ కడ్డీలు అమ్మడం మొదలు, కాపర్ పెరుగుతుంది, బ్రాంజ్ పెరుగుతుంది. ఎందుకంటే మెటల్ ట్రేడింగ్ అనేది ఈ ట్రంప్ గారు 50% చేశాక మెటల్ ట్రేడింగ్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మన ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైతే అవుట్పుట్ కాస్ట్ ఆటోమేటిక్, మన లాభానికి అయితే అమ్ముతాం కానీ నష్టానికి అమ్మం కదా. నాకు ₹100 ఖర్చు అయితే ₹50 అమ్మం, ₹100 ఖర్చు అయితే ₹150 200 అమ్ముతాం. సో ఇది దృష్టిలో పెట్టుకుని 50% పెంచిన దగ్గర మెటల్ కాస్ట్లీ అయిపోయాయి. మన దగ్గర NMDC అనేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్. సో ఆ మెటల్ ట్రేడింగ్ ఇప్పుడు సిల్వర్ అన్నా గోల్డ్ అన్నా ఒక్క గోల్డే ఉండదు, దాంతోపాటు మిగతా ఇతర కాంపోజిషన్ ఉంటుంది. కాపరు, అల్యూమినియం, టైటానియం, ప్లాటినం ఇవన్నీ రకరకాల కాంపోజిషన్. ఎక్కువ ప్యూరిటీ గోల్డ్ సిల్వర్ ఉన్న దాంతోపాటు ఇతర బంగారం ఆర్నమెంట్ చేసుకుంటే కాపర్ లేకుండా చేయలేరు. ఉట్టి గోల్డ్తో ఆర్నమెంట్ కాదు, దాంట్లో కొద్ది మిక్స్ ఉంటుంది. ఆ మిక్స్ వల్ల ఈ రానున్న రోజుల్లో ఈ 50% సున్నకాలు ఇట్లే ట్యాక్స్ ఉంటే కనుక రేట్లు తగ్గే ఛాన్సులు చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఆల్రెడీ కాపరు, బ్రాసు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ₹500 నోట్లు రద్దు చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2000 చేసినట్టు. ఇప్పుడు బంగారు నోట్లు, సిల్వర్ నోట్లు వస్తాయి. అది దాని నెక్స్ట్ ఫ్యూచర్ రాబోయేది. ఎవరు చెప్పలేని, నేను ఊహిస్తున్నాను. బంగారు నోట్లు, సిల్వర్ అంటే సిల్వర్ ఇచ్చి కొనుక్కుంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే తగ్గడం అనేది మంచి పరిణామం. కొనుక్కునే వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొనుక్కోవచ్చా లేదా ఎప్పుడంటే, నేనన్నా అత్యవసరం అయితేనే కొనుక్కోండి, ఇంకొద్ది ఆగితే ఇంకొద్ది కరెక్షన్ అవుతుంది. తొందరపడి అప్పులు చేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. పెళ్ళిళ్ళు ఉండి ఇంక తప్పదు, నా కూతురు కట్నం ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి అంటారు తప్ప ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ ఇవి చేసుకోకపోవడం మంచిది. సో ఇది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు అన్నిటికి సంబంధించి ఒక అడుగులైతే పడుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు భారత్, అమెరికా మధ్య కుదిరిన US ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా కొంతమేరకు ఈ బంగారం, వెండి ధరల్లో మార్పులు అయితే వస్తున్నాయి. సో ఎవరైనా అత్యవసరంగా ఉంటే తప్ప ఈ మెటల్స్ కొనడానికి ముందుకెళ్ళండి, మిగతా పరిస్థితుల్లో కొంతమేరకు స్టాప్ అయితే బెటర్ అంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.